సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో ఇవాళ ప్రభుత్వం 250 కోట్లు జమ చేయనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో ఇవాళ ప్రభుత్వం 250 కోట్లు జమ చేయనుంది. ఉగాది పర్వదినం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కొంతమంది నిర్వాసితులకు ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు అందరి ఖాతాల్లోకి మొత్తం 250 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటికే ప్రభుత్వం కొంత డబ్బులు అందజేసింది. గతేడాది సంక్రాంతికి 980 కోట్లు, దీపావళికి 1000 కోట్లు ఇచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. తాజాగా 250 కోట్లు నిర్వాసిత రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ఇదిలా ఉంటే 2016లో తాము 700 కోట్లు ఇవ్వగా వైసీపీ హయాంలో ఒక్క రూపాయి చెల్లించలేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. మళ్లీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం జరుగుతోందని కూటమి పార్టీల నేతలు పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ రైతుల ప్రభుత్వమని, రైతులకు ఏ కష్టం వచ్చినా వారికి అండగా ఉంటూ వారి కష్టాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కూటమి నేతలు పేర్కొన్నారు.